డ్యూట్స్ వెల్కమ్ టు అబ్రపొడిస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో హోమ్ మేడ్ సాంబార్ పొడి చేసుకోబోతున్నామండి. ఇది 15 డేస్ నిల్వ ఉంటుంది. మీరు కూడా కొద్దిగా చేసుకొని 15 డేస్ వచ్చేటట్టు 15 డేస్ నిల్వ ఉండేటట్టు చూసుకోండి. మనం ఇంట్లో సాంబార్ చేసి పప్పుచారు చేసినప్పుడు ఒక 2 స్పూన్స్ ఇది వేస్తే చాలా మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. మినప్పప్పు, ఎండు కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి ఒక 4-5, బియ్యము, శనగపప్పు, పెసరపప్పు నేను పొట్టుపప్పు తీసుకున్నానండి. మీ దగ్గర నార్మల్ ఉంటే నార్మల్ అయినా తీసుకోవచ్చు. ఒక 5-6 ఒక 10 మిరియాలు 10 మిరియాలు తీసుకున్నానండి నేను. ఎర్రపప్పు, మెంతులు, జీలకర్ర, అల్లం, పసుపు, కరివేపాకు అన్నీ 2 టీ స్పూన్లు తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం అన్నీ డ్రై రోస్ట్గా చేసుకుందాం. దగ్గరుండి సిమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుందామండి, మాడిపోకుండా. ఇది మనం రసం పౌడర్లోకి కూడా వాడుకోవచ్చండి, ఎందుకంటే మిరియాలు వేస్తున్నాం కదా మనము. రసంలోకి కూడా వాడుకోవచ్చు ఇది పౌడర్గా. బియ్యం వేయడం వల్ల సాంబార్కి కొద్దిగా చిక్కదనం వస్తుందండి, అందుకని బియ్యం కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది కొద్దిగా వేడెక్కాక సిమ్ చేసుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. దీనిపై ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. తర్వాత కొబ్బరి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని పప్పులు వేసేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, పప్పులన్నీ వేసుకున్నాను. దీన్ని కొద్దిగా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్లు వేయించుకుందాం. పసుపు తర్వాత వేద్దామండి, మిక్సీ పట్టేటప్పుడు వేద్దాం పసుపు. ఇప్పుడు వేస్తే మాడిపోతుంది, సాంబార్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, పౌడర్ అంతా నల్లగా వస్తుంది. చూడండి, మంచి కమ్మటి వాసన రావాలి. ఆ పప్పులు వేగుతుంటే మనకి కమ్మటి వాసన వస్తుంది. కొద్ది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. దగ్గరుండి సిమ్ మీద మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే పప్పులు మాడిపోయినాయంటే సాంబార్ది పౌడర్ కలర్ చేంజ్ అయిపోతుంది, చేదు వచ్చేస్తుంది. ఎందుకంటే మెంతులు వేసాం కాబట్టి పప్పులన్నీ మాడి చేదు వచ్చేస్తుంది. అందుకే దగ్గర ఉండి వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారేద్దాం. చూడండి, ఇలా మొత్తం చల్లారేద్దాం. కాసేపు ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేస్తే చల్లారిపోతుంది. దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీలో వేసుకుందామండి. ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టాలి. చూడండి, సాంబార్ పౌడర్ ఇలా వచ్చేసింది. చూడండి, ఇలా మెత్తగా వచ్చేసింది. మనం పప్పుల పొడి వేసుకునేటప్పుడే నేను పసుపు వేసుకోమని చెప్పాను కదా, పసుపు వేసుకొని మిక్సీ పట్టేసేయండి. ఇలా వస్తుంది కలర్ సాంబార్ పౌడర్. చూడండి, నేను ఇలా సాంబార్ పౌడర్ ఈ డబ్బాలో వేసి పెట్టుకున్నాను. మనకు సాంబార్ చేసుకున్నప్పుడు మనం ఒక స్పూన, మన క్వాంటిటీ బట్టి 1 స్పూన 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. అప్పుడు సాంబార్ రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ టు ఆల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ టు